అస్సలం వాలేకుమ్, నమస్కార్ దోస్తో. నేను మీ మోయిన్. ఎలా ఉన్నారంతా? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆంధ్రాలో జరిగేటువంటి సాంప్రదాయబద్ధంగా జరిగే కోడి పందాలను ఇలా మనం చూడడానికి వెళ్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అందరికీ నేను అక్కడ కోడి పందాలు ఎలా జరుగుతాయి, ఏమేమి గేమ్స్ అనేవి అక్కడ పెట్టడం జరుగుతుంది అనేది నేను క్లియర్గా చూపిస్తానండి. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ ద జర్నీ. సేఫ్టీ అనేది చాలా ముఖ్యం అండి. సో ప్రయాణాలు చేసేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి. ఓకే ఫ్రెండ్స్, మనం రీచ్ అవుతున్నాం. జస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉందో. ఫుల్ క్రౌడ్ ఉంది. అసలు ఇక్కడ చూసిన పార్కింగ్ చేయడానికి కూడా మనకు ప్లేస్ లేదు. చూడండి, ఇప్పుడే ఎవరు వచ్చినట్టు ఉన్నారు, లైక్ సెలబ్రిటీస్. ఓకే, పినపాక ఎమ్మెల్యే గారు జస్ట్ ఇప్పుడే రావడం జరిగిందండి. చూడండి ఫ్రెండ్స్. ఓకే గైస్, వి జస్ట్ రీచ్ అవర్ డెస్టినేషన్. మనం ఎక్కడైతే కోడి పందాలు జరుగుతున్నాయో కోడి పందాల స్థావరం దగ్గరికి మనం వచ్చేసాము. సో ఫైనల్లీ వి రీచ్. మనం ఇక్కడికి వచ్చేసాము. సో నెక్స్ట్ చూద్దాం కోడి పందాలు ఎక్కడెక్కడ నడుస్తున్నాయి, ఎలా ఉన్నది మొత్తం చెక్ చేద్దామండి. ఓకేనా? మనం వచ్చేసామండి. ఇక్కడ మీరు చూస్తే గుడారాలు వేసి ఉన్నాయి. ఇక్కడ చూద్దాం ఏం చేస్తున్నారో. ఇక్కడ ఏం చేస్తున్నారో చూద్దామండి. ఇక్కడ చూడొచ్చు, మనం కోళ్ళను ఒక దగ్గర తీసుకొని వచ్చి ఏ కోడి దేనితో ఫైట్ చేస్తున్నారో చేయాలి అండ్ అమౌంట్ మొత్తం ఇక్కడ మొత్తం మాట్లాడేసుకుంటారు. బరి దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి చెప్పి వీళ్ళ ఇద్దరి కోళ్ళు పోటీ పడడం జరుగుతుంది. అప్పుడు పందెం అనేది పెట్టడం జరుగుతుంది. సో ముందు వీళ్ళు ఏ కోడి దేనికి సెట్ అవుతుంది అనేది చెక్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు వచ్చేసి ఈ గుడారాలు ఏవేవైతేనో ఒక్కొక్క గుడారంలో ఒక్కొక్కటి నడుస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు, పేకాట గుడారం నడుస్తుంది. వేశారండి. ఇది వచ్చేసి దీన్ని అందర్ బహార్ ఆట అంటారు. కార్డ్స్ లోపల బయట వేస్తారు. నెంబర్ ఎటు పడితే వాళ్ళు విన్ అయినారు. ఇక్కడ మనం చూడొచ్చు డైస్ గేమ్ అండి. ఇక్కడ 1 నుంచి 6 వరకు నెంబర్లు ఉంటాయి అండ్ బాక్స్లో 6 డైస్ ఉంటాయండి. సో ఎక్కువ సేమ్ నెంబర్స్ ఎక్కువ దేనికైతే డైస్ పడతాయో వాళ్ళు విన్ అయినట్టు. సో ఇక్కడ 2 కంటే ఎక్కువ ఎవరి అయితే పడతాయో డైస్లలో, సో అన్ని రెట్లు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు త్రీ టైమ్స్ పడితే 3 టైమ్స్ అమౌంట్ ఇస్తారు. ఇది బ్లైండ్ గేమ్ అండి. సో 2 బ్లాక్ అండ్ ఒకటి వేరే పిక్ ది క్యారమ్ స్ట్రైకర్ సైజ్లో ఉంటాయి. సో ఏదైతే పిక్ ఉన్న స్ట్రైకర్ మీద అమౌంట్ వేస్తారో వాళ్ళు విన్ అయినట్టు. ఇది మొత్తం గ్యాంబ్లింగ్ లాగా నడుస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి యాక్టర్స్ పిక్స్ ఉంటాయి. వీటి మీద అమౌంట్ వేస్తారు. యాక్టర్స్ పిక్స్ బల్క్లో ఉంటాయండి. సో ఏదైతే అందులో బల్క్లోంచి కార్డ్స్ తీస్తారో ఏదైతే యాక్టర్ పిక్ వస్తుందో వాళ్ళు విన్ అయినారు. ఇక్కడ మనం చూడొచ్చు కోలాహలం అంతా కోడి పందాల మీద. మీరు చూడండి, ఇక్కడ కోడిని పందెం కోసం రెడీ చేస్తున్నారు. సో కత్తి ఇలా కడతారండి పందెంకి ముందు. ఇలా 2 కోళ్ళకి కట్టి
పందెంలోకి దించుతారు. ఓకే అండి, పందెం చూసి కోడి పందాలు చూసి ఎంజాయ్ చేశారు కదా. త్వరలో కొత్త వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Don't forget to like and subscribe.